దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం. ప్రతిదినము మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేటి దినాన మన వాక్య ధ్యానము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతాను. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించెను, దురాస్థితిలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. హల్లెలూయా. నిజమైన స్నేహితుడట విడువక ప్రేమించి దురాస్థితిలో అంటే మనకి బలహీనతమైన స్థితిలో అట్టివాడు ఎలా ఉంటాడట? సహోదరుడిగా ఉండును. సామెతల గ్రంథకర్త చెప్తున్న మాటలు ఇవి సొలొమోను గారు రాసిన సామెతలు. అంటే ఇక్కడ ఎవరు రాశారనేది సామెతల యొక్క పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ దీనికి ముందు సొలొమోను గారి సామెతలన్నీ రాయబడి ఉన్నాయి. కనుక అటువంటి జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించెను. అంటే స్నేహితుడు, మంచి స్నేహితుడు ఉన్నాడు, నిజమైన స్నేహితుడు ఉన్నాడు. నిజమైన స్నేహితుడు అని అంటే నిజం కాని స్నేహితుడు ఉన్నాడని అర్థం. హల్లెలూయా. ఈ లోకంలో మనం అందరినీ నమ్మి స్నేహం చేస్తూ ఉంటాం. ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి తల్లిదండ్రులకి చెప్పుకోలేని మాటలు, వారి జీవిత విధానాలు ఎవరికి చెప్తారంటే స్నేహితులకే చెప్పుకుంటారు. ప్రతి మనిషికి ఒక స్నేహితులు అనేవారు ఉంటారు. స్నేహితులు లేకున్నా ఈ లోకంలో ఎవరు ఉండరు. ఎందుకంటే వారికి వచ్చిన ఏ వ్యక్తికైనా వారికి వచ్చిన బాధని, కష్టాన్ని చెప్పుకోవడానికి ఆ స్నేహితుడు అనేవాడిని ఏర్పాటు చేసుకుంటారు. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులనే స్నేహితులుగా ఏర్పాటు చేసుకుంటారు. ఆ తల్లిదండ్రులకే అన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలని స్నేహితులుగా భావిస్తారు. ఆ తల్లిదండ్రులు ఒక స్నేహితుడు ఏ సలహా ఇస్తే మంచిదో స్నేహితుడిగా అలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే బైబిల్ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నిజమైన స్నేహితుడట విడిచిపెట్టడంట. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇరికి వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు ఆ స్నేహితుడు విడిచిపెట్టడంట. ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే తనతో పాటు వెళ్తూ దురాస్థితిలో ఉన్నప్పుడు అతడికి సహోదరుడులాగా ఉంటాడు. ఎంత గొప్ప విషయమో. మా చర్చికి ఒక పాస్టర్ గారు వచ్చారు, వారు సాక్ష్యం చెప్పడానికి. గతంలో ఆ పాస్టర్ గారు ఇక్కడే ఆరిలోలో ఎక్కడో ఉండేవారట. ఇప్పుడు వారు ఇక్కడ లేరు, ఎంబీపీ కాలనీలో ఉన్నారు ఆ పాస్టర్ గారు. అయితే ఆ పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యంలో ఒక మాట నేను విన్నాను. వారికి మంచి చెప్పుల వ్యాపారం అది ఉండేది, బాగా ఉన్నతంగా ఉండేవారు. అలాంటిది అక్కడ చెప్పుల వ్యాపారంలో ఆ షాపులో పెట్టినటువంటి వారు ఏం చేసేవారంటే చెప్పులన్నీ అమ్మేసుకొని బాక్సులు అలా పెట్టి వదిలేసి అలాగే మోసం చేయడం వల్ల బాగా వాళ్ళు ఏం చేశారంటే లాసులోనికి వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో అతనికి బాగా ఉన్నప్పటి నుంచి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించినటువంటి స్నేహితుడు. అయితే అతను ఆ పాస్టర్ గారు అన్ని విషయాల్లో లాస్ అయిపోయిన తర్వాత కొంతకాలం కంటే మ్యారేజ్ అవుతుంది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఆ యొక్క బలహీనతలోనికి వెళ్ళిపోయారు అన్నమాట. ఆ బలహీనతలోనూ కొన్ని విషయాల్లో ఏ విషయంలోనో ఆయనకి పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు ప్రేమించి. ఆ విషయంలో తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేశారు. అలాంటి సమయంలో ఒంటరిగా వచ్చేసి ఉన్నప్పుడు, అంటే తల్లిదండ్రులు చేసిన మ్యారేజే, అమ్మాయి ప్రభువుని నమ్ముకుందని వారు విడిచిపెట్టేశారు. సర్లే ఏం తప్పు చేసిందిలే అని చెప్పేసి తను కూడా ఆమెతో ఉన్నప్పుడు ఎందుకో మరి పోలీసులు ఆయన తీసుకువెళ్ళారట. తీసుకువెళ్ళి జైల్లో పెట్టినప్పుడు ఎవరికి ఫోన్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయలేనప్పుడు ఒక్క ఫోన్ అడిగి ఒక ఫోన్ చేసుకున్నారట ఆ యొక్క స్నేహితుడికి. హల్లెలూయా. ఆ స్నేహితుడు మరి అతను ఆ జైల్లో పెట్టినప్పుడు ఎంతగానో మరి వెనకాతలు వెళ్ళి అతన్ని ఏ విధంగా విడిపించాలో ఆ విధంగా విడిపించి, డబ్బున్నప్పుడు ఎలాగైతే స్నేహాన్ని చూపించారో, డబ్బు లేనప్పుడు దీన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు కూడా అదే స్నేహాన్ని చూపించారట. హల్లెలూయా. ఆ స్నేహితుని యొక్క స్నేహాన్ని చూసే ఆ పాస్టర్ గారు ప్రభువుని అంగీకరించడం జరిగింది. అంటే దేవుడి యొక్క స్నేహం ఇంత గొప్పదా అని. హల్లెలూయా. ఆ పాస్టర్ గారి పేరు డానియల్ గారు. 6 ఎంబీపీ కాలనీలో దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఒకసారి మా సంఘానికి పిలిచాము సాక్ష్యం చెప్పమని. వారిచ్చిన సాక్ష్యమే ఇది నా సొంత మాటలేం కదా. ఒకవేళ పాస్టర్ గారు ఈ వాక్యం వింటే వారిచ్చిన సాక్ష్యమే ఇది. అంటే ఒక స్నేహితుడు దురావస్థితిలో సహోదరుడిగా ఉంటాడట. అంటే అతను ఎంతమందిని పట్టుకున్నారో వాళ్ళ అన్నదమ్ములకి చెప్పారు, వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పారు. మొత్తం మీద 3 రోజుల తర్వాత
అతన్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ లోపు ఏంటంటే యేసుక్రీస్తు గురించి తెలియలేని ఈయన స్నేహితుడి యొక్క స్నేహంలో దేవుని యొక్క ప్రేమను చూసిన ఈ పాస్టర్ గారు అక్కడ చెరసాలలో ఉన్న వాళ్ళందరికీ దేవుని సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. ఏది దేవుని చిత్తం లేకుండా జరగదు. కానీ అలాగా వారు ప్రభువుని తెలుసుకున్నారు. ఒక స్నేహితుడు ఏం చేస్తాడంటే కష్టకాలం నిజమైన స్నేహితుడు కష్టం వచ్చిందని నువ్వు నాకు అక్కర్లేదని వదిలేడు. కానీ నేటి దినాల్లో స్నేహం ఎలా ఉంటుంది అంటే మొన్న విన్నాం కదా ఆ యొక్క ఫ్రెండ్షిప్ డేకి ఆఫర్లు, కేకుల ఆఫర్లు, బార్లు షాపుల ఆఫర్లు. ఎందుకంటే నేటి దినం స్నేహితులు అలాగే ఉన్నారు. వాటి దగ్గర ఎక్కువగా మందు విందు ఇలాగా జరిగిస్తూ ఉన్నారు. అది అయిపోయిన వెంటనే అది తాగిన మత్తులో ఆ స్నేహం మర్చిపోతున్నారు. ఎవరికి ఎవరో తెలియదు, మాట రావటం, కొట్టుకోవటం, ఇంకా పొడుచుకోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అది స్నేహం కాదు ప్రియమైన దేవుని ప్రజలారా. స్నేహం అంటే అది మనకి ఎంత కష్టం వచ్చినా, మనకు కష్టం వచ్చినా, లేదా మన స్నేహితుడికి స్నేహితురాలకి కష్టం కలిగినా విడవకూడదు వారిని. ఆ కష్టకాలంలో వారికి దేవుని ప్రేమను చూపించాలి. ఇప్పుడు చెప్పాను కదా పాస్టర్ గారి యొక్క సాక్షి. వారి స్నేహితుడు అతడు అన్యునిగా ఉన్నప్పుడు, మంచి పొజిషన్లో ఉంటూ మంచి వ్యాపారవేత్తగా ఉన్నప్పుడు స్నేహం చేశాడు. అన్నీ పోయి మరి చాలా దీనస్థితికి వచ్చినప్పుడు కూడా స్నేహాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఆ పాస్టర్ గారి చేతిలో ₹1 లేకున్నా ఆ యొక్క పోలీసులు తీసుకెళ్ళినప్పుడు అక్కడ అలాగా నిరాధారమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ స్నేహము విడిచిపెట్టలేదు. ప్రేమ అన్నీ ఉన్నప్పుడు ఎలా ప్రేమ చూపించారో, ఏమీ లేనప్పుడు కూడా అదే ప్రేమను చూపించి మరి ఆ పాస్టర్ గారిని ఆ చెరసాల నుంచి తీసుకురావటం జరిగింది. హల్లెలూయా. అయితే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడివక ప్రేమ చూపిస్తాడు. ప్రేమ చూపించాడు. ఎవరు చూపిస్తారు? ఇప్పుడు ఇంతవరకు ఈ పాస్టర్ గారి మీద ఆయన ప్రేమ చూపించారంటే ఆ ప్రేమ ఎవరిది? ఆ ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారిది. హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు. అంటే పొరుగు వారిని ఎలా ప్రేమిస్తాం? ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఆ చెరసాలలో ఉన్నప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన దేవుని వాక్యము హృదయంలో తడుతూ ఉన్నప్పుడు నిజమైన స్నేహితుడు విడివక ప్రేమ చూపునన్న మాటను పట్టుకొని ఆ దేవుని మాటను పట్టుకొని వాక్యానుసారంగా పాస్టర్ గారిని నడుచుకున్నారు. అంటే ఆ ప్రేమ ఎవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఆయన మన స్నేహితుడు. ఆయనతో సావాసం చేసి స్నేహం చేసిన వంటి వారికి ఏదో ఒక ద్వారం, అంటే దురాస్థితిలోనికి వెళ్ళినప్పుడు ఏదో ఒక ద్వారాన్ని దేవుడు తెరుస్తారు. ఇప్పుడు అన్నదమ్ములు వదిలేశారు, తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు. ఎలా మరి ఇప్పుడు ప్రభువుని అంగీకరించినందుకు, దేవుడిని తెలుసుకున్నందుకు వారందరూ కూడా వదిలిపెట్టేసి ₹1 ఎంత స్థితిమంతులైనప్పటికీ కూడా ₹1 ఇవ్వకుండా బయటికి పంపించేసి దేన స్థితిలోనికి పంపించేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టారా? లేదు. మొదటి ఏ స్థాయిలో ఉండేవారు, ఇప్పుడు నేటి దినాల్లో వారు అదే స్థాయిలో ఉన్నారు. హల్లెలూయా. అయితే దేవుడు చేయి పట్టి నడిపించేవాడు ఆయన. అందుకే ప్రభువుతో సావాసం చేయాలి. దేవునితో సావాసం చేసినప్పుడు అన్ని బంధాలు ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు మాత్రము నిన్ను పట్టించుకుంటాడు. నీతో ఆయన స్నేహం చేసినప్పుడు ఆ మంచి స్నేహం ఏం చేస్తుందంటే నిన్ను మంచిగా మారుస్తుంది, మంచి నడవడికలోనికి తీసుకొస్తుంది, మంచిని నీలో విత్తుతుంది, మంచిని నేర్పిస్తుంది. ఆ మంచి నువ్వు ఎలా చేయాలో ఆ స్నేహితుడు, నీ హృదయంలో ఉన్న నీ స్నేహితుడు నీకు ఆ మంచిలో ఎలా నడవాలో ఎలా చేయాలో ఆయన నేర్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే సామెతల యొక్క గ్రంథకర్త అయిన సొలొమోను గారు ఏమంటున్నారంటే, అంటే ఈ సామెతలు నిజమైన స్నేహితుడు విడివక ప్రేమ చూపును. ప్రేమ చూపాలి. కష్టం వచ్చినప్పుడు చూడండి, ఏదైనా శ్రమని ఎవరికైనా ఫోన్ చేసాం అనుకోండి. ఇప్పుడు నేటి దినాలు ఇది మరీ ఎక్కువగా ఉంది. బాగోలేదు, బలహీనతగా ఉన్నాను, హాస్పిటల్లో ఉన్నాను, ఆపరేషన్ అయ్యింది, బాగోలేదు అని ఎవరికైనా నువ్వు పిలిచావనుకో, నువ్వు నమ్మిన వంటి వారికి, నువ్వు ప్రేమించిన వంటి వ్యక్తికి, నువ్వు స్నేహం చేసిన వంటి వ్యక్తికి చెప్పేవనుకో, నీ దరిదాపులు రారు. ఎందుకో తెలుసా? ఎందుకు ఇది బాగా ఎక్కువగా ఉందని అన్నామంటే, కరోనా వచ్చిన దగ్గర నుంచి మనిషికి ఎవరికైనా అనారోగ్యం వస్తే అది ఎక్కడైతే మాకు వచ్చేస్తుందేమో అని మనిషి అనారోగ్యం అనేటప్పటికీ దూరంగా పారిపోతున్నారు. ఎందుకు అంటే నేటి దినాలు అలాంటి దినాలు ఇవి. ఆ యొక్క బలహీనతలకి, వ్యాధులకి భయపడి
ఇప్పుడు నాకు అనారోగ్యంగా ఉంది, నేను బాగలేను అని అంటే, అలాగా ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది, నేను ఎక్కడికో వెళ్తున్నాను, ఇప్పుడు అవతల రేపు వస్తానని అంతా కొంచెం కోలుకున్నాక వచ్చి పరామర్శించి చూసి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతానంట. నేటి దినాలు అలా ఉన్నాయి. కానీ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా? అవన్నీ పక్కన పెట్టి నా స్నేహితునికి, నా స్నేహితురాలకి బాగోలేదని వారు కేర్ తీసుకుంటారు. వారి పట్ల దేవుని ప్రేమను, నిజమైన ప్రేమను వారు చూపిస్తూ ఉంటారు. అది నిజమైన యొక్క స్నేహితుని యొక్క లక్షణం. హల్లెలూయా. నిజమైన స్నేహితుడి గురించి ఇక్కడ రాశారు అంటే అబద్ధమైన స్నేహితుడు కూడా ఉన్నాడని అర్థం. అబద్ధమైన స్నేహితుడు ఏం చేస్తాడు? నీ దగ్గర నుంచి డబ్బులు ఆపుకోవడానికే చూస్తాడు. నీ దగ్గర నుంచి డబ్బులు ఆపుకోవడానికే చూస్తారు. మనం ఇలా స్నేహితుల గురించి వెళ్తే యోబు గారి స్నేహితులు మనకు గుర్తుకొస్తూ ఉంటారు. యోబు గారి స్నేహితులు ఏం చేశారు? నువ్వు ఏదో తప్పు చేసావు, ఏదో పని చేసావు, అందుకే నీకు ఈ దురస్థితి వచ్చిందని అతన్ని గద్దిస్తూ ఉన్నారు వాళ్ళు. అయ్యో, ఎందుకు ఈ దురస్థితిలో ఉన్నాడు ఈ యోబు అని వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అందుకే మళ్ళా యోబు ప్రార్థన చేసే వరకు వారి కొరకు దేవుడు వారిని అంగీకరించను అంటారు. అంటే నిజమైన స్నేహితుడు ఏదో ఒక రకంగా నా స్నేహితుడు బాధపడుతున్నాడని చెప్పి వారి స్నేహితుని కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేయవలసింది పోయి వారు ఏం చేస్తుంటారంటే నిందిస్తూ ఉంటారు ఆ యోబు గారి స్నేహితులు. అంటే నిజమైన స్నేహితుడు అలా చేయడు, ప్రార్థిస్తూ ఉంటాడు. చూడండి, ఆ యోబు గారు నిజమైన స్నేహితుడు కనుకనే యోబు ప్రార్థన చేస్తేనే దేవుడు అంగీకరించాడు. మళ్ళా వారి కొరకు, ప్రభువా వారు తెలియదు నాయన, దానితో క్షమించు నాయన అని యోబు గారు వారి గురించి ప్రార్థన చేసిన తర్వాత ఆ స్నేహితులను దేవుడు క్షమించాడు. అది నిజమైన స్నేహం. ఒక మనిషి తప్పు చేస్తున్నప్పుడు, పాపంలో పడిపోతున్నప్పుడు, లేకపోతే వేసారిపోతున్నప్పుడు ఆ వ్యక్తి కొరకు ప్రార్థించి, హృదయపూర్వకంగా ప్రార్థించి, ఆ వ్యక్తిని ప్రేమించి తన పరిస్థితి నుంచి తనని విడిపించిన వాడే నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. కనుక నిజమైన స్నేహితుడట విడువక ప్రేమ చూపిస్తాడట. మరి నీ స్నేహం ఎలా ఉంది? ఎవరికి వారిగా ప్రశ్నించుకున్నావు. నేటి దినాల్లో నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? నిజమైన స్నేహితుడితో నువ్వు స్నేహం చేస్తున్నావా? లేకపోతే లోక పోకడ కొరకు, లోక గొప్పల కొరకు, ఆర్భాటాల కొరకు వెళ్ళే వారి కొరకు స్నేహం చేస్తున్నావా? నీ స్నేహం ఎలా ఉంది? నువ్వు చూపిస్తున్న స్నేహం ఎలా ఉంది? అట్నుంచి మనం ఏదైతే కోరుకుంటామో ఇట్నుంచి కూడా అదే చెయ్యాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అంటారు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అంటూ, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి చేయాలనుకుంటారే మీ పరలోకపు తండ్రి అంతకన్నా మీకు మంచి చేస్తాడు కదా. మత్తయి సువార్త 7:7 ఉంటుంది. అలాగే మీరు ఇతరులకు చేయండి అని ఆయన చెప్తారు. మీరు ఏదైతే ఎదుటి వారి నుంచి కోరుకుంటున్నారో అది చేయండి మీరు కూడా అని చెప్తారు. అంటే మనము దానిని చేసిన ప్రారంభించిన తర్వాత మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మనకు దొరుకుతుంది. మనం ఎదుటి వారికి చేయలేనప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకుందురో అలాగునే మీరు వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమై ఉన్నది. అంటే మనుషులు మనకి ఏదైతే చెయ్యాలని మనం కోరుకుంటామో మనం కూడా అలాగే చెయ్యాలట. అంటే ఎదుటివారి మంచి స్నేహం కావాలని మనం ఎలాగైతే కోరుకుంటామో మొదట మనం మంచి స్నేహితులుగా మారాలి. ఎదుటివారి నుంచి ఏది ఆశించుకున్నా మనం నిజమైన స్నేహాన్ని వారికి చూపించినప్పుడు మన ప్రభువారు మనతో నిజముగా ఆయన మనతో సావాసం చేస్తారు. నిజముగా ఆయన మనతో సావాసం చేస్తారా అంటే యేసుక్రీస్తు వారు అబద్ధంగా సావాసం చేస్తారంటే కాదు. ఆయన సావాసంలో, ఆయన స్నేహంలో ఎటువంటి లోపము లేదు. మనము అబద్ధమైన సావాసం చేస్తున్నప్పుడు అబద్ధానికి జనకుడైన అపవాది దేవుని యొక్క స్వరూపముల కంటే వెలుగుదూత పోలికలోనికి వచ్చి వాడు మనతో సావాసం చేస్తూ ఉంటాడు. పర్వాలేదు, ఈ త్రోవ మంచిది వెళ్ళు అంటూ చెడ్డ త్రోవ వైపు నడిపిస్తూ ఉంటాడు. కనుక మనుషుల దగ్గర నుంచి వారు నన్ను ప్రేమించాలి, వారు నన్ను గనపరచాలి, వారు నన్ను హెచ్చించాలి, వారు నా కొరకు చూడాలి, వారు నాకు ఏదో సహాయం చేయాలి అని మనుషుల నుంచి మనం ఏదైతే కోరుకుంటున్నామో మొదట మనము అది చేయాలి ఇతరులకి. ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు, ఇవి నా మాటలు కాదు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమ చూపునంట.
నీవు నిజమైన స్నేహితుడిగా ఉండి నీ ఎదుటి వారిని విడివక నువ్వు దేవుని ప్రేమను వారికి చూపించినప్పుడు దురాస్థితిలో ఉన్న వంటి వారికి అట్టివాడు సహోదరుడై ఉండంట. లోకంలో ఒక మాట ఉంటుంది చూడండి, అతడు నా కుడి భుజము అంటారు లోకస్తులు, ఎవరైనా నమ్మకమైన వ్యక్తి ఉంటే. అలాగా మనము దురాస్థితిలో అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్న స్నేహితుడితో ఏ విధంగా స్నేహం చేసామో దురాస్థి స్థానంలో ఉన్నప్పుడు ఆ స్నేహితుడు మనం అదే స్నేహాన్ని మనం చేసినప్పుడు అదే దేవుని ప్రేమను చూపించినప్పుడు అతడు సహోదరుడిగా మారిపోతాడని దేవుని వాక్యం సెలవిస్తాము. కనుక మనం అలాంటి స్నేహం చేద్దాం, దేవుని వైపు చూద్దాం, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను ఇతరులకు పంచిపెడదాం. మన ప్రభు మనకు అలాంటి ప్రేమను ఆయన పంచాడు. ఆయన మన కన్నీరు తుడుస్తారు, మన బాధను మనల్ని ఓదారుస్తారు. అయితే ఆయనను పొరుగువాడు ఎలా చూస్తాడు అంటే నీలో నాలోంచి చూస్తాడు. కనుక మనం అలాగ మనుషులకు చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారిని ఎక్కడ చూశారు ఆ పాస్టర్ గారు? ఆ స్నేహితుడిలోని చూశారు. ఎందుకంటే స్నేహితుడు దేవుని వాక్యాన్ని పట్టుకొని అలా నడిచాడు కనుక మనం కూడా అలా నడిస్తే మన పొరుగువారు మన ఇరుగువారు మనలోంచి మన ప్రభువుని చూస్తారు, దేవుని నామాన్ని మహిమపరుస్తారు, వారు రక్షణలోనికి రావటానికి అవకాశం ఉంది. కనుక యేసుక్రీస్తు వారు చెప్పారు, కావున మనుషులు ఏది చేయాలని నువ్వు ఇష్టపడుతున్నావో నీవు వారికి అది చెయ్యము అని. కనుక మనము అలాగ చేసినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. అలా చేసి ప్రభువు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు. ఎత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించేలాగా సహాయం దయచేయండి. నిజమే ప్రభువా, మేము ఎదుటి వారితో నాయన ప్రభు నా నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును, అట్టివాడు దురాస్థితిలో సహోదరుడిగా ఉండునని నీ లేఖనం సెలవిస్తూ ఉంది. నిజమే ప్రభువా, నాయన మేము నిజమైన స్నేహితుల వలె నీ వలె ప్రభా నీ పోలికలోనికి నీ స్వరూపంలోనికి మార్చబడి నాయన ప్రభు నాయన విడివక మా సహోదరి సహోదరులు ప్రేమించి నీ ప్రేమను వారికి రుచి చూపించేలాగా సహాయం దయచేయండి. వారు దురాస్థితిలో ఉన్నప్పుడు వారిని విడిచిపెట్టేయకుండా వారికి మాకు కలిగిన సహాయాన్ని మేము అందించడానికి మాకు మీ కృప సహాయం దయచేసి మాలో నిజమైన స్నేహాన్ని నింపమని దేవా తండ్రి నాయన ఈ స్నేహం ద్వారా ఈ మాటల ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.